ఫ్రెండ్స్ ఇలా రండి, మీకు ఒక మంచి సీక్రెట్ చెప్తా, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మ్యాక్సిమం లైక్స్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మీరు ఫాలో కొడితే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు రెగ్యులర్గా ChatGPT వాడుతుంటారు కదా, బట్ మీరు ప్రాపర్గా వాడట్లా. మీరు ఏదో క్వశ్చన్ అడుగుతుంటారు, బట్ అదేదో ఆన్సర్లు ఇస్తూ ఉంటుంది, ఎమోజీలు అదని చెప్పి ఇదని చెప్పి లింకులు అని చెప్పి ఇమేజ్లు అని చెప్పి మిమ్మల్ని బుర్ర తింటూ ఉంటుంది, ప్రాపర్ ఆన్సర్ మాత్రం చెప్పదు కదా. అలా కాకుండా మీరు అడిగిన దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ చేసేలాగా నేను మీకు ఒక 5 సీక్రెట్ కోడ్స్ చెప్తా, బోనస్కి ఇంకోటి కూడా చెప్తా. వీటిని సేవ్ చేసుకొని పెట్టుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. క్వశ్చన్ రాసిన తర్వాత మీరు డాట్ పెట్టి ఫెన్మెన్ అని కొట్టండి. ఇది క్లియర్గా, నీట్గా, డీప్గా, ఇన్డెప్త్ అనాలిసిస్ చేస్తుంది, మీకు మంచిగా బుర్రకెక్కేలాగా, అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. రెండోది, మీకు క్వశ్చన్కి ముందు స్లాష్ పెట్టి హ్యూమన్ అని రాయండి. మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడినట్టు, అరే బుజ్జి, అరే నాన్న, అరే ఫ్రెండ్ లాగా, బామర్ది లాగా మాట్లాడుతూ ఉంటుంది. నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చాలా నీట్గా ఒక మనిషిలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, AI లాగా కాకుండా. అండ్ మూడోది, మీరు TLDR అని పెట్టండి లాస్ట్లో, మీకు ఇంకా షార్ట్గా, క్రిస్ప్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత పెద్ద చాట బారుతూ ఉంటుంది, అదంతా వద్దు, పాయింటింగ్ రా అంటాం కదా, సింపుల్గా నీట్గా ఒక పేరాలోనే ఆన్సర్ చెప్పేసింది, క్లియర్గా ఉంటుంది అనమాట. అండ్ తర్వాత ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి అర్థమయ్యేలాగా క్వశ్చన్స్ అడగాలనుకోండి, మీ పిల్లలకు కూడా చెప్పుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల ఏజ్ ఒక 5 సంవత్సరాలు అనుకోండి. క్వశ్చన్ రాసిన తర్వాత డాట్ పెట్టి EL5 అని కొట్టండి, అంటే ఏజ్ 5 లాగా చెప్తుంది. EL10 అని పెడితే ఏజ్ 10 వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పిద్ది అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు అడిగిన దానికి ఒక లిస్ట్ లాగా కావాలి, సింపుల్గా కావాలనుకుంటే మీరు క్వశ్చన్ లాస్ట్లో లిస్టిఫై అని కొట్టండి, లిస్ట్ లాగా వచ్చేది, సింపుల్గా ఉంటుంది అనమాట. అండ్ బోనస్ ఏంటంటే, మీకు ఎమోజీలు, లింకులు, టెక్స్ట్లు ఏమీ వద్దు, సింపుల్ నాకు ఆన్సర్ కావాలి అనుకుంటే క్వశ్చన్ తర్వాత టెక్స్ట్ మోడ్ అని రాయండి, మీకు సింపుల్గా క్వశ్చన్ లాగా, సింపుల్ టెక్స్ట్ లాగా వస్తుంది. చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ChatGPT బాగా యూజ్ చేసుకోండి, పండగ చేసుకోండి. నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలి, లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలి. కొత్త వాళ్ళైతే ఛానల్ని ఫాలో కొట్టాలి.